హన్మకొండ జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం మరియు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్ష ఎన్నిక జరగడం శుభప్రదం అని భావిస్తున్నాం. కాబట్టి అన్న ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులు మండలాల నుండి గ్రామాల నుండి టౌన్ నుండి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు పేరు పేరు మా ముఖ్య డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ద్వారా మాకు మా భవనానికి కట్టినటువంటి స్థలాన్ని మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను దాన్ని కట్టించుకొని ముందుకు పోవాలని మా అందరి నాయ బ్రాహ్మణుల సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తాను. కాబట్టి ఇప్పటికైనా మాకు సమస్యలు బాగా ఉన్నాయి. మా జిల్లాలో మా టౌన్లో ప్రతి ఒక్క సమస్యను నా యొక్క సోదరులైనటువంటి మా గంపాల ప్రభాకర్ టౌన్ అధ్యక్షులు, కార్యదర్శి వీళ్ళందరితో కలుపుకొని జిల్లాను కూడా ముందుకు తీసుకుపోయి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి సేవ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైనా నేను నా ఒక ఆశయం ఒకటే, నాకు ప్రతి మండలానికి ఒక భవన నిర్మాణం కావాలని ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సంఘాన్ని నాకు సహకరించాలని కోరుతున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పట్టణ కమిటీ అధ్యక్షుడు ఈరోజు హన్మకొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కమిటీ లేనందున మాకున్న 14 మండలాల సమస్యలు ఎక్కడనే పెండింగ్లో ఉండడం వల్ల మేము ఈరోజు 14 మండలాలతోని వరంగల్ జిల్లా కమిటీని హన్మకొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మాకు ముఖ్యంగా మేము 2012లో మాకు 650 గజాల జాగా మాకు ఒక 90 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. మరి అట్టి రూపాయలు ఆ బిల్డింగ్కి వచ్చినటువంటి రూపాయలు మా సంఘ గతంలో ఉన్నటువంటి అధ్యక్షుల లోపం వల్ల వచ్చినటువంటి ఫండ్ రిటర్న్ కావడం జరిగింది. మరి చాలా సంవత్సరాలు కాలం గడిచిపోయింది. మరి ఈరోజు ఈ యొక్క పట్టణ కమిటీని నూతనంగా ఎన్నుకొని మరి దాని ద్వారానే వరంగల్ జిల్లాను ఎన్నుకొని మరి ఇప్పుడు మా యొక్క సమస్యను మేము పరిష్కారం చేసుకునే దిశగా ఎమ్మెల్యే దగ్గర పోవడం జరుగుతూ ఉన్నది. తను 25-26 తారీఖు కల్లా మాకు ఆ ప్రొసీడింగ్ కాపీ గురించి కానీ దానికి వచ్చే ఫండ్ గురించి కానీ మాట్లాడదామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారికి మేము హన్మకొండ పట్టణ కమిటీ ద్వారా మేము కోరడం ఒకటే మాకున్న సమస్య. ఈరోజు మేము ఏ సభ పెట్టుకున్నా గతం నుండి ఇప్పటి వరకు కూడా గుళ్ళు, పార్కులు ఈ రోజు వరకు ఇటువంటి ఫంక్షన్లలో మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితులు మాకున్నాయి. కాబట్టి మాకు వచ్చినటువంటి స్థలంలో మాకు దాన్ని ఒక 1 కోటి రూపాయలతో టెండర్ ఇచ్చి మాకు భవనాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇతర కులస్తులకు గౌడుకు కానీ వేరే కులస్తులకు కానీ 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి మా నాయ బ్రాహ్మణులను మేము డైరెక్ట్ వ్యక్తితో సంబంధాలు ఉంటాయి మాకు. అతను ఏ జబ్బున్నా మాకు కూడా వచ్చే అటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మా నాయ బ్రాహ్మణులకు కూడా 50 సంవత్సరాల నుండి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. మరి అదే మాదిరిగా ప్రతి మండలంలో కూడా జిల్లా కమిటీ ద్వారా ప్రతి మండలంలో కూడా ఈ యొక్క భవనాలు కమ్యూనిటీ భవనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. మరి మాకు ఈ యొక్క కార్పొరేట్ సంస్థ అనే భూతం ఒకటి మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నది. మా పనిని మమ్మల్ని చేసుకోలేకుండా రెడ్డి, వెల్మ, ఇతర డబ్బున్న ఏ కులమైనా కూడా మా వృత్తి మా కడుపుల మీద కొట్టేటువంటి వ్యవస్థ తయారైంది. మరి వాటిని రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం మాకు ఒక జీవో ఇవ్వాలని మా పనిని మమ్మల్ని చేసుకునే విధంగా మాకు ఒక జీవో తీసుకురావాలని మా కులాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని సద్వినయంగా కోరడం జరుగుతుంది.